అఫీషియల్ తీసుకొచ్చి అప్పుడేం చేశారు మేము బేషరతుగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసాం పార్టీ నుంచి. లెటర్ హ్యాడ్స్ వచ్చాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఎవరైతే తప్పు చేశారో తోలు ఓడగొడతాం, అందులో డౌట్ లేదు. మీరు మాధవ్ని సస్పెండ్ చేశారా? మీ నాయకుడు మీ ఎంపీ మీ నాయకుడు సస్పెండ్ చేశాడా? మీ ఎమ్మెల్యే క్యాబినెట్ డాన్స్ ఆడిస్తుంటే వచ్చి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని నోరెళ్ళ పెట్టి చూసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా మీ నాయకుడు? మీరా మాట్లాడతారు అశ్లీలత గురించి, మీరా ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, మీరా మహిళల గురించి భద్రత గురించి మాట్లాడతారు. చూపిస్తాం వారంట్ల మాధవ్ వీడియో గురించి ఏం మాట్లాడుతున్నారు? పార్టీలోకి వచ్చి చండాలం చేస్తే దాన్ని మేమే ఉంచుకోవాలా, వాళ్ళనే ఉపేక్షించాలా, వాళ్ళనే ఎంటర్టైన్ చేయట్లా. అలా చేసిన ఎంటర్టైన్ చేయట్లా, తోలోడు పడతారని చెప్పాం. సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. మహిళలు సనాతని అని హిందూ ధర్మం కోసం మీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోలేరు, మీరు వేలాది మందితో ర్యాలీలు తీపిచ్చారు. మీరా మాట్లాడతారు? బట్టలోడు తీసుకున్న మీ ఎంపీ ఏం చేశారు? ఇచ్చిన మీ ఎమ్మెల్యే ఏం చేశారు? మీ మంత్రి ఏం చేశారు? ఒక్క నిమిషం శివపార్తి గారు చిన్నపరెడ్డి గారు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించి 20 గ్రామాధ్యక్షులు చిన్నపరెడ్డి గారు శివపార్తి గారు ఒక నిమిషం. ఎవరు చేసినా అది తప్పేనండి అసలు. ఓకే అంటున్నాను. ఇంకా మళ్ళీ దాని వీడియో కాదండి, ఇప్పుడు ఆ వీడియో ఓకే అది కాదండి. ఇలాంటివి జరగకూడదు కాదండి, ఇలాంటివి జనసేన పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టారు. ఓకే అజయ్ వర్మ గారు, అజయ్ ఏంటిది ఈ న్యూడ్ గోల్ ఏంటి? అసలు రాజకీయ నాయకులు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంటి? చండాలం మాట్లాడుకోవడానికి చాలా అసహ్యంగా ఉన్నది. వర్మ గారు, నాకు తెలిసి ఈ డ్యాన్సులు, ఈ భోగం మేళాలు ఇవన్నీ ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినాయి కాదు. వైఎస్ఆర్సీపీ పుట్టించింది అంటారు కోసం మీరు చిచ్చి. నేను అదే బేసికల్ గా మేము ఏదైనా మాట్లాడితే మొత్తం వైసీపీ మీదే మాట్లాడుతాను మీకు అనిపిస్తుంటుంది తప్ప నేను అట్లా వేగ్గా లేకుంటే బ్రెయిన్లెస్ గా మాట్లాడు. ఎందుకంటే అవి ఇప్పుడు పుట్టినవి కాదు నాకు తెలిసినంత వరకు. ఇటువంటి ఈ క్యాబరే డాన్సులు ఇవన్నీ కూడా మా చిన్నప్పటికెళ్ళి నాకు తెలిసి, నాకు చిన్నతనం నేను 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నప్పుడు కూడా మా ఊర్లలోకి ఇటువంటి డాన్సులు చాలా అర్ధరాత్రులు ఇష్టం. దానికి కొంతమంది పోలీసులు కాపలాలు ఉండేటోళ్ళు, దానికి లోకల్ నాయకులు చాలా చేసి చాలా ఆ కథలు చేసేటోళ్ళు హడావిళ్ళు. కానీ రాజకీయాలు మారే కొంది, ప్రభుత్వాలు మారే కొంది ఏమయ్యంటే దాని మీద చాలా కఠినమైన యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం ఒక ఆడపడుచుని ఏ విధంగా చూడాలంటే ఒక తల్లి స్థానంలో చూసుకోవాలి. కానీ అటువంటి ఆడవాళ్ళని అలా బండ్లెక్కిచ్చేసి విచ్చలవిడిగా ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్లో కొన్ని ప్రోగ్రామ్స్కి ఈవెంట్ ఆర్గనైజర్స్ వస్తారు, దానికి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది ఒక లిమిట్నెస్ ఉంటుంది దేనికన్నా వర్మ గారు, కొంతవరకే అది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమైపోతుందంటే అది కంప్లీట్గా విచ్చలవిడితనం అయిపోతుంది. అదేంటంటే అసలు మనుషులా వీళ్ళు జంతువులు అన్న విధానికి మారిపోతుంది. ఈరోజు ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ నాయకుడు చేసాడని కాదు, వాడు ఎవడైనా సరే వాడిని చెప్పిచ్చి కొట్టాలి. అటువంటి అన్ని రోడ్డు మీద చెప్పిచ్చి కొట్టాలా, లేకుంటే ఎవరి ముందు కొట్టాలంటే అటువంటి ప్రోగ్రాంలు పెట్టిన వాడిని వాడిని కన్న తల్లి ముందు కొట్టాలి, వాడి తోబుట్టు చెల్లి ముందు కొట్టాలా, వాడు తాళి కట్టిన ఆలి ముందు కొట్టాలా వాడు. అప్పుడు కదా ఇంకొకటి చేయాలంటే బుద్ధి వచ్చేది. సార్ ఇది ప్రభుత్వాల మీదనో లేకుంటే గవర్నమెంట్ మీదనో లేకుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇటు చంద్రబాబు గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే ఇటు XYZ పర్సన్స్ మీద వేసుకున్న వల్ల ఏం ఉపయోగం ఉండదు. అదొక చర్చ అవుద్ది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని సిగ్గులేదు ఈ డాన్సులు వేపిటాను కానీ వైసీపీ వాళ్ళు అంటారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మీకు కామన్ సెన్స్ ఉందారా బాబు? ఒకటి బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు, ఒకటి గంట అంటాడు, ఒకటి అరగంట అంటాడు. ఇవన్నీ ఎట్లుంటాయంటే సార్, మాట్లాడుకునే దానికి చాలా దరిద్రంగా ఉంటాయి వర్మ గారు. అవును, ఇది మారాల్సింది ఎవడంటే మనిషి బుర్ర మారాల ఫస్ట్, మనం ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆడపడుచుల్ని